Sir, good evening, sir. Myself Ravi. I'm from Medak district. I'm a student. సార్ నా క్వశ్చన్ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది అది టోటల్గా సెంట్రలైజ్ అయింది కొంతమంది దగ్గర ఇండియాలో, ఈవెన్ తెలంగాణలో కూడా. సో మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫార్మర్స్ ఆర్ స్మాల్, మార్జినల్ అండ్ మీడియం. ఈ సెంట్రలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది లాట్స్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీకి ఇట్స్ లీడింగ్ టు ద లాట్స్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్. సో ఈ విషయంలో గవర్నమెంట్ అనేది ఆఫ్టర్ ఇండిపెండెన్సీ తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్లో ఫెయిల్ అయిందా? ఎందుకు ఇంత ఇన్ఈక్వాలిటీ ఉంది అగ్రికల్చర్ ల్యాండ్లో? ఫర్ ఎగ్జాంపుల్ మా విలేజ్ ఉందనుకో, రెడ్డీస్కి ఒక 1000 acres ఉంటే దగ్గర దగ్గర దే ఆర్ యాక్చువల్లీ ఐ థింక్ 30-40% ఆఫ్ హౌస్ హోల్డ్స్. వాళ్ళకి దగ్గర దగ్గర 400 ఎకరాల ల్యాండ్ ఉంది. మిగతా 250 మంది హౌస్ హోల్డ్స్కి కలిపి 600 ఎకరాలు ఉంది. ఇంత డిస్ప్రపోర్షనాలిటీ ఎందుకు వచ్చింది? సో దీన్ని, ఈ ల్యాండ్ రిఫార్మ్స్ని మళ్ళీ గవర్నమెంట్ అనేది తీసుకురావాలన్నా స్క్రూటినీ చేసి. సో దట్ ఈస్ మై క్వశ్చన్. తమ్ముడు, మనకి ఎప్పుడైతే కుల వ్యవస్థ వల్ల కొందరు వ్యవసాయం చేసేవాళ్ళు, మరికొందరు వారికి అనుబంధంగా పనులు చేసేవాళ్ళని చెప్పిన వ్యవస్థ మనకు తరతరాలుగా వచ్చింది. కాబట్టి సహజంగానే భూమి వ్యవసాయం చేసేటువంటి ఆ వర్గాలకి ఎక్కువగా చేరినమాట వాస్తవం. ఆ కారణంగానే మనం మరి ఆ జమీందారీ వ్యవస్థను రద్దు చేసాం, భూమి సీలింగ్లు పెట్టాం. ఇప్పుడు పెద్ద రైతులు లేరు. కాకపోతే ఒక రైతుకి 20 ఎకరాలు ఉండొచ్చు, ఇంక చాలామంది రైతులకు 2 ఎకరాలు ఉండొచ్చు. కానీ పెద్ద రైతులు అనేవాళ్ళు ఇప్పుడు చట్ట ప్రకారం ఎప్పుడైతే మీ చేతిలో భూమి ఉండటానికి వీల్లేదో, వ్యక్తిగతంగా పూర్వం ఒక 1000 ఎకరాల రైతు ఉండేవాడు. పివి నరసింహారావు గారికి 1500 ఎకరాలు 2000 ఎకరాల భూమి ఉందని విన్నాను ఆ రోజుల్లో. అంతా వదిలేసుకున్నాడు ఆయన. ఇవాళ అది అసాధ్యం కాదు. ఈ 20 ఎకరాలు కూడా తీసేసి మళ్ళీ పంచుదామని చెప్పన్నట్టయితే మీకు ప్రయోజనం లేదు. 2 కారణాలుగా. అసలు వ్యవసాయంలో మీకు ఆదాయం పెద్దగా లేదు. ఇవాళ సమస్య అది, మౌలిక సమస్య. మీరు కరీంనగర్ ఏ జిల్లా అన్నారు? మెదక్ జిల్లా. మన కరీంనగర్ జిల్లా కానీ మరికొన్ని ప్రాంతాలు కానీ నక్సలైట్ల ప్రభావం వల్ల 1970లు 80ల్లో కొంతమంది అక్కడ భూములు ఉన్నవాళ్ళు అది వదిలేసుకుని పట్టణాల్లో కొనుక్కున్నారు. వాళ్ళంతా ఇవాళ అద్భుతంగా ఉన్నారు. హైదరాబాద్లో ఆనాడు తక్కువ ధరకు ఒక ఎకరం కొనుక్కుంటే వాళ్ళని పరమ కోటీశ్వరుడైనాడు. ఆ ఊళ్ళో 100 ఎకరాలు ఉన్నవాడు బెకారుగా ఉన్నాడు. మనం ఇదేంటంటే పాతకాలపు ఆలోచన. ఈ భూమి, వ్యవసాయ భూమి నుంచి సంపద ఉంది, అది లేని వాళ్ళకి సంపద లేదని చెప్పన్నది అది పాతకాలపు ఆలోచన. ఆ స్థితి దాటిపోయాం మనం. సంపద అంతా వ్యవసాయేతర రంగంలో ఎప్పుడైతే వచ్చిందో, పట్టణీకరణలో సంపద ఎప్పుడైతే సమకూరిందో, ఈవేళ హైదరాబాద్లో మీరు 1000 ఎకరాలను ఉంచుకోవచ్చు. చట్టం ప్రకారం చట్టబద్ధంగా 1000 ఎకరాల వరకు ఉండొచ్చు. వేళ 1000 ఎకరాలు అంటే 1000 ఇంటూ యావరేజ్ 20 కోట్లు వేసుకున్నా, 15 కోట్లు వేసుకున్నా 15,000 కోట్ల రూపాయల ఆస్తి మీకు ఉండొచ్చు. గ్రామంలో 25, 23, 22, 27 గ్రామ ప్రాంతాన్ని బట్టి మనం పెట్టేశాం. బాగా ఉంటే 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది. ఈ మధ్యకాలంలో పిచ్చిగా చేసి హైదరాబాద్ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల దాకా 1 కోటి రూపాయలు చేస్తాం. మనం దానికి అంత అవసరం లేదు. అంచేత ఇది పాతకాలపు ఆలోచన. భూమి కూడా ఏమవుతుందంటే కాలక్రమేణా ఏ వర్గాల నుంచి భూమి ఉందో అక్కడి నుంచి క్రమక్రమంగా యాక్చువల్గా సాగు చేసే వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. గతంలో ఓబీసీస్కి పెద్దగా భూమి ఉండేది కాదు. ఇప్పుడు ఓబీసీస్ భూమి పెరుగుతుంది. ఈ వ్యవసాయం చేసే కులాలు అనుకున్న రెడ్డి, అయితే కాపు, వెలమ, కమ్మ, రాజు, ఈ కులాల నుంచి క్రమక్రమం ఓబీసీకి వెళ్ళిపోతుంది. అది అనివార్యం. దాన్ని మనం పెంచే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు వాళ్ళు భూమిని పొందడం ఎట్లా, తేలిగ్గా వచ్చేది ఏర్పాటు చేయడం ఎట్లాగా, ఆ రకంగా చేయొచ్చు. కానీ మళ్ళీ ల్యాండ్ సీలింగ్స్ అనేవి అవినీతికి దారితీస్తాయి. ల్యాండ్ సీలింగ్స్ అమలు చేసిన సందర్భంలో సీలింగ్స్ అమలు కోసం ప్రభుత్వం పెట్టిన ఖర్చు సీలింగ్స్ వల్ల వచ్చిన భూమి కంటే ఎక్కువ. మళ్ళీ అర్థం చేసుకోండి. సీలింగ్స్ వల్ల వచ్చిన భూమి విలువ కంటే సీలింగ్స్ అమలు చేయడం వల్ల ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎక్కువ. లంచాలకు బాగా ఎక్కువ, లాయర్లకు డబ్బు చాలా వచ్చింది. కాబట్టి ఎలాగో ఇప్పుడు సీలింగ్ అయితే పెట్టామే, కమ్మతాలకు పెరిగే అవకాశం లేదు, సైజు పెద్దగా పెరగదు. ఇప్పుడు ఉత్పాదకత పెంచి కలెక్టివైజేషన్ ఎప్పుడు కావాలని చెప్పంటే పోస్ట్ ప్రొడక్షన్. మిల్క్ ఉందనుకోండి, ఒక్క రైతు ఒక్క బరితో మీరు పాలు ఉత్పత్తి చేసినా కూడా మిల్క్లో ఏం చేసాం మనం, ఎన్డీడీబీ పుణ్యం అని చెప్పని, డైరీ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ కూడా రావడం పుణ్యం అని చెప్పని మీరు పోస్ట్ ప్రొడక్షన్ మీరు ఎకానమీస్ స్కేల్ తీసుకొచ్చాం. చిల్లింగ్ కావచ్చు, మిల్క్ కలెక్షన్ కావచ్చు, చిల్లింగ్ కావచ్చు, డైరీ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు.
దాంతో ఆ బెనిఫిట్ రైతుకు అందుతుంది. రెండోది వ్యవసాయేతర రంగంలోకి పంపించడం ఎట్లాగా, ఆ నైపుణ్యాన్ని ఇచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేట్ ఎట్లాగా. అక్కడ పరిష్కారం ఉంది. కానీ ఈవేళ భూమి ఇచ్చి నువ్వు ఉండన్నా అని చెప్పన్నా కూడా ఉండేవాళ్ళు లేరు. గ్రామంలో వేరే అవకాశం లేక ఉంటున్నారు తప్ప గ్రామంలో ఉండాలని కోరికతో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. అంచేత మీరు చెప్పింది నేను అర్థం చేసుకోగలను, కానీ పరిష్కారం దాని నుంచి రాదు. అదనపు వాల్యూ తీసుకోవడం ఎట్లాగా, ఆల్టర్నేటివ్ ఆక్యుపేషన్ తీసుకోవడం ఎట్లాగా, అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళకి ఆ భూమి తీసుకోవడానికి అవకాశంగా క్రెడిట్ కానీ మన సౌకర్యాన్ని ఇచ్చి వాళ్ళ చేతిలో భూమి వచ్చేట్టు చేయడం ఎట్లాగా, అవి సరైన మార్గాలు.